హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసారు ఇది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఫైనాన్స్ యార్డ్. సో ఇక్కడ ప్రతి గురువారం ఆప్షన్ జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. సో ఈ వీడియోలో వచ్చేసి 7 సీటర్లు ఉన్నాయి, ఎస్యూవీలు ఉన్నాయి, ఇన్నోవాలు ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇట్లా మనకు బుక్లెట్ 20,120 కట్టి ఎంటర్ అవ్వాలి. సో ఇట్లా బుక్లెట్ ఉంటుంది, దానిలో డీటెయిల్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్లు ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్లు ఉన్న నెంబర్స్ ఇక్కడ బుక్లో ఉంటాయి, దాని డీటెయిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మారుతి XL6 ఇది 2019 మోడల్, 2019 మారుతి XL6 ఆల్ఫా వేరియంట్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి ఇది పెట్రోల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి ఇది TS07 అని మెన్షన్ చేసిరు, వరంగల్ ఆర్టీ అనుకుంటా. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ వచ్చిన తర్వాత మనమే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్, సెకండ్స్ వెహికల్ కాబట్టి గ్యారంటీ ఉండదు. సో అందుకని వాళ్ళు మెన్షన్ చేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా కన్ఫర్మ్ తెలియదు కాబట్టి మీటర్ రీడింగ్ కానీ కండిషన్ కానీ, ఎందుకంటే మనమే చూసుకోవాలి. సో అది ఎట్లా అనేది లాస్ట్లో వీడియో ఎండింగ్లో నేను చూపిస్తా, చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఆప్షన్ టైంలో ఎట్లా చెక్ చేసుకోవాలి వెహికల్ అని చెప్పేసి. టెస్ట్ డ్రైవ్ ఇయర్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ వాళ్ళు స్టార్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు మనం బానెట్ ఓపెన్ చేసుకొని పిల్లర్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే బెడ్డింగ్ చేయాలి. గ్యారంటీ ఉండదు. సో ఇది చూస్తారు కదా, ఇంటీరియర్ అయితే ఇది క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి. వెనకాల మొత్తం 7 సీటరా, 3, 4, 5, 6, 7, 7 సీటర్. ఇది 2019 మారుతి XL6 పెట్రోల్ వెహికల్. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 8,75,000కి సోల్డ్ అయింది. 8,75,000కు సోల్డ్ అయింది. కస్టమర్ అయితే కొన్నాడు. సో టైర్లు చూడొచ్చు, వెహికల్ కూడా చూడవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. ఇంకా ఎట్లున్నా సరే ఆ వెహికల్ అది ఎట్లుందో అట్లే ఇస్తారు. గురువారం జరుగుతుంది. కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ముందు రోజు వెహికల్స్ ఏవైతే లిస్ట్లో ఉంటాయో అవి మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను నేను. నెక్స్ట్ లాట్ నెంబర్ 37 2018 మారుతి S-Cross. ఇది జెటా వేరియంట్. చూసిరా, గ్లాస్ కూడా బ్రేక్ అయింది. సో యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సో 2018 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి కాకినాడ, ఏపీ బండి ఇది. సో ఏపీ వాళ్ళే తీసుకున్నారు. 7 lakhsకి సోల్డ్ అయింది. సో ఏపీ నుంచి వచ్చి మన వీడియో చూసి వచ్చి ఏపీ వాళ్ళు, కాకినాడ నుంచేనంట వాళ్ళు కూడా. సో నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెడితే దాన్ని చూసి మరీ వచ్చి వెహికల్ తీసుకున్నారు. సో చెక్ చేసుకోరు, మొత్తం బాగా చెక్ చేసుకోరు. నేను మీకు ఇగో వీళ్ళే తీసుకున్నది, వీళ్ళే. నేను అంటే వేరే క్లిప్స్ ఉన్నాయి వీళ్ళు తీసుకుంటున్నప్పుడు నేను చూసిన, అవి వీళ్ళైతే అటాచ్ చేస్తా లాస్ట్కి. మీరైతే వెహికల్ చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా చూడండి. మిడిల్ క్లాస్ కార్స్ సేమ్ ఛానల్ నేమ్ అయితే ఏదైతే ఉందో అక్కడ కూడా అదే మిడిల్ క్లాస్ కార్స్. సో అక్కడ ఇంకొంచెం ప్రైజెస్ కానీ మీకు డీటెయిల్గా ఇస్తా కొంచెం. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి తప్పకుండా. 18 మోడల్ మారుతి S-Cross జెటా వేరియంట్. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్. కాకినాడ. 7 lakhsకి సోల్డ్ అయింది. 7 lakhsకి సోల్డ్ అయింది. నెక్స్ట్ మారుతి సెలీరియో. ఇది 2,50,000 to 3 lakhs చెప్పారు. 2017 మోడల్ VDI. ఇది డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. 2,50,000 నుంచి 3 lakhs చెప్పారు. తీసుకోలేదు ఎవరు, ఎందుకో తెలీదు. 2017 మోడల్ సెలీరియో VDI. 2,50,000 నుంచి 3 lakhsలో చెప్పారు. ఒక అతను 2,20,000కి వాడిండు ఆప్షన్లో. 2,20,000 కట్టింది కానీ ఇవ్వలేదు. సో ఇంకా ఇక్కడ చూసిరా, ఈ లైన్ మొత్తం ఉన్నాయి వెహికల్స్. సో అన్ని వాటి డీటెయిల్స్, ప్రైజెస్ చెప్తాను. నెక్స్ట్ లాట్ నెంబర్ 34. ఇది వచ్చేసి 2011 మోడల్ టాటా ఆరియా. 2011 లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి పెబ్బేరు. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. వీళ్ళు కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేస్తారు బుక్లో. అది ఏంటంటే వీళ్ళు డేటా సిస్టంలో డేటా ఉంటుంది కదా, కాపీ పేస్ట్ చేస్తారు. వీళ్ళు చేసేది ఏంటంటే చేంజెస్, చార్జెస్ నెంబర్ చేస్తారు, ఫ్యూయల్ టైప్ ఏంది, లైఫ్ ట్యాక్స్ ఉందా లేదా, ఒరిజినల్ ఆర్స్ ఉందా, అవి చేస్తారు. సో ఈ కండిషన్ యావరేజ్ ఫెయిర్ అనేది బుక్ చూసి మీరు ఆ ఫెయిర్ ఉంది కదా అని చెప్పి అనుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకోండి వెహికల్. సో వాళ్ళు బుక్లెట్లో మెన్షన్ చేస్తారు, యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తుంటారు డేటా. సో మీకు కావాలంటే చెక్ చేసుకోవాలి వెహికల్ అయితే. చార్జెస్ నెంబర్ ఉంటుంది, ఫ్యూయల్ టైప్ మెన్షన్ చేస్తారు, ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా అని చెప్పేసి. సో పేపర్ వర్క్ అయితే మీకు ఖచ్చితంగా వెహికల్ కొంటే మీకు ఫైనాన్స్ వస్తే ఫైనాన్స్ చేయొచ్చు, లేదంటే వితిన్ 7 daysలో ఫుల్ పేమెంట్ చేయాలి. ఫుల్ పేమెంట్ చేస్తే మీకు వెహికల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లాట్ నెంబర్ 38 మారుతి విటారా బ్రీజా. LDI. ఇది
2019 మోడల్, ఇది కూడా విజయవాడ శ్రీకాకుళం బండి ఇది. దీని ప్రైస్ 8 lakhs చెప్పారు. ఎల్డిఐకి 8 lakhs నాకు ఎక్కువ అనిపించింది. బట్ ఒక అతను ఆల్మోస్ట్ ఎంత 740 దాకా వాడిండు, కానీ ఇవ్వలేదు. ఫైనల్ 8 lakhs అని చెప్పారు. 2019 మారుతి విటారా బ్రీజా ఎల్డిఐ, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీనికి ఆర్టీఎస్ శ్రీకాకుళం. మీటర్ రీడింగ్ 95,000 తిరిగింది. దీనికి ఒకదానికి మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేశారు. 95,000 తిరిగింది. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 8 lakhs చెప్పారు. 750 దాకా వాడిరు, 740-750 దాకా ఆప్షన్లో, కానీ ఇవ్వలేదు. ఫైనల్ 8 lakhs 2019 మోడల్. నెక్స్ట్ 2016 మోడల్ 2016 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీనికి ఆర్టీఏ వచ్చేసి ఇది విజయవాడ ఆర్టీఏ 2016 మోడల్. ఇది విజయవాడ అతనే తీసుకున్నాడు. ఎంత అంటే 4,25,000 తీసుకోండు. వెహికల్ బెటర్ అనిపించింది, అంటే మంచిగా దొరికింది, రీజనబుల్ అనుకుంటా. సో నాకు ఈ డాష్ బోర్డ్ బాగా నచ్చింది. ఒక కార్ గేమింగ్ ఉంటుంది చూడు, అట్లా డిఫరెంట్ ఉంటుంది అన్నిటితో కంపేర్ చేస్తే. డాష్ బోర్డ్ మస్తు ఉంటుంది. ఇంటీరియర్ చూడండి, ఎంతైనా ఫోర్డే. అందులో ఇకోస్పోర్ట్ ఇంకా తోపు కదా. సో ఇప్పుడు ఫోర్డ్ పోయిన తర్వాత కూడా ఇకోస్పోర్ట్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అంటే దాని బిల్డ్ క్వాలిటీ కానీ దాని డిజైనింగ్ బాగుంటుంది. ఈ బ్యాక్ టైర్ ఇవ్వడం ఇదంతా ఒక లుక్ బాగుంటుంది. అందుకే బాగా క్లిక్ అయింది. కానీ ఆ టైంలోనే కంపెనీ తీసేసిండు. మంచిగా క్లిక్ అయింది ఇకోస్పోర్ట్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ విజయవాడ. మీటర్ రీడింగ్ వచ్చేసి 69,000 తిరిగింది మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 1.5 డీజిల్ ఇంజన్. ఇది 4,20,000 సోల్డ్ అయింది. 4,20,000 సోల్డ్. 2016 మోడల్. నాకు రీజనబుల్ మంచి డీల్ అనుకుంటున్నాను నేనైతే. 16 మోడల్ 420. ఎందుకంటే మామూలుగా మనం బయట చూసుకుంటే అసలు 6-7 చెప్తారు ఇది మామూలుగా. నెక్స్ట్ కూడా ఫోర్డ్ ఇకోస్పోర్ట్. ఇది 2013 మోడల్ 2013 ఫోర్డ్ ఇకోస్పోర్ట్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. డీజిల్ వెహికల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి అత్తాపూర్. ఇది ఆర్టీఏ అత్తాపూర్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 to 4 lakhs చెప్పారు. 320 దాకా ఒక అతను వాడిండు ఆప్షన్లో. ఒక కస్టమర్ అయితే 320 దాకా వాడితే ఇవ్వలేదు. మేబీ 350 దాకా ఉండొచ్చు, 350-360 ఉండొచ్చు నాకు తెలిసి. 350 to 4 దాకా ఆ ప్రైస్ మధ్యలో 360, 370, 380 ఆ ప్రైస్లో ఉండొచ్చు. 2013 ఒరిజినల్ ఆర్సీ ఉంది, డీజిల్ వెహికల్, లైఫ్ ట్యాక్స్ ఉంది. 3,50,000 to 4 lakhs ఫోర్డ్ ఇకోస్పోర్ట్. నెక్స్ట్ ఇన్నోవా లాట్ నెంబర్ 42 2015 మోడల్. 2015 టయోటా ఇన్నోవా 2.5G వెర్షన్. దీనికి ట్యాక్స్ 2022 అంటే మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది. సో ఈ చెప్పడం మర్చిపోయాను. చలాన్లు ఏమన్నా పెండింగ్ చలాన్లు ఉన్నా సరే, పర్మిట్లు కానీ ఫిట్నెస్లు కానీ అవి ఏ ఉన్నా సరే మనమే పే చేసుకోవాలి. చలాన్లు ఏమన్నా మనమే కట్టుకోవాలి. ఏ వెహికల్ కన్నా సరే మనమే పే చేసుకోవాలి. అండ్ అందుకే ముందు వెహికల్ మొత్తం ఆన్లైన్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత బిడ్డింగ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలియకుండా దాని మీద ఒక 5,000 ఉందనుకోండి చలాను, మీరు ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ పెట్టినప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సో చూసుకోండి చలాన్లు ఫస్టే. లైఫ్ ట్యాక్స్ దీనికి ట్యాక్సీ ప్లేట్ 6 lakhs దాని ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి 43. ఇది 7 lakhs to 7,50,000. 7 లక్షల నుంచి 7,50,000 చెప్పారు. 2014 మోడల్ 2014 టయోటా ఇన్నోవా వి వెర్షన్. ఇది వి వెర్షన్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఓన్ ప్లేట్ వెహికల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. దీనికి నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆగస్ట్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి వరంగల్. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. సో మీరు పేపర్ వర్క్ అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ ఒరిజినల్ ఆర్సీ ఉంది అనుకోండి వెహికల్కి, దీనికి ఉంది ఒరిజినల్ ఆర్సీ. సో ఒరిజినల్ ఆర్సీ ఉన్నందుకు మీకు వితిన్ 7 daysలో మీకు డీటెయిల్స్ అన్నీ పంపించేస్తారు. సీసీ కావాలంటే సీసీ తీసి ఇస్తారు. ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ మీకు షేర్ చేస్తారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 50. ఇది 1,20,000కి సోల్డ్ అయింది. 2012 చర్లెట్ తవేరా 1,20,000కి సోల్డ్ అయింది. ఆర్టీఏ ఫార్మ్స్, ఒరిజినల్ ఆర్సీ కూడా లేదు దీనికి. నెక్స్ట్ స్కార్పియో. సో లాస్ట్ వీక్ రాలేదు, ఈ వీక్ వచ్చింది. చాలామంది అడిగిండే స్కార్పియో గురించి. 2015 మోడల్ 2015 మహేంద్రా స్కార్పియో. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. డీజిల్ వెహికల్.
ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ ఏం మెన్షన్ చేయలేదు. 2015 మోడల్ మహేంద్ర స్కార్పియో. సో లుక్ కూడా బాగుంది. అంటే ఎక్కువ డెంట్లు పెయింట్లు కూడా ఏం కనిపిస్తలేవు నాకు. అంటే కొంచెం లైట్ స్క్రాచెస్ పడ్డాయి కానీ ఎక్కువ మేజర్గా ఏం అనిపించలేదు. 15 మోడల్ డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. లైఫ్ ట్యాక్స్ కూడా ఉంది దీనికి. దీని ప్రైస్ వచ్చేసి 6 లక్షల నుంచి 6,50,000 చెప్పారు. 6 lakhs to 6,50,000. 6 లక్షల నుంచి 6,50,000. 2015 మోడల్ మహేంద్ర స్కార్పియో. లైఫ్ ట్యాక్స్ డీజిల్ వెహికల్. అండ్ మీరు ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి. ఖచ్చితంగా 20,000 క్యాష్ తెచ్చుకోండి. ఏటీఎంలు దగ్గరలో ఉండవు. అండ్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోండి. అండ్ మీరు వెహికల్ కొన్న ఒక 7 daysలో ఫుల్ పేమెంట్ చేయాలి. మీకు ఫైనాన్స్ కావాలంటే అది మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనాన్స్ వస్తుంది, కాకపోతే మీ ప్రొఫైల్ బట్టి ఉంటుందంట. సో మీరు అది కనుక్కోవచ్చు. అక్కడ వాళ్ళని అడిగితే కూడా చెప్తారు వస్తుందా రాదా అని చెప్పేసి. ఒకవేళ రాకపోతే మీరు వితిన్ 7 daysలో ఫుల్ పేమెంట్ చేయాలి. లేదంటే ఇంకొక 7 days ఛాన్స్ ఇస్తారు, కాకపోతే అప్పుడు యాడ్ రెంట్ కూడా కట్టాలి. సో మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు థర్స్డే కొన్నారు, ఫ్రైడే గురువారం కొన్నారు, శుక్రవారం పోయి మీరు మొత్తం పేమెంట్ చేస్తే మీకు స్పాట్లో వెహికల్ ఇస్తారు. అండ్ 100 రూపీస్ బాండ్ పేపర్ కూడా తీసుకెళ్ళండి, మర్చిపోకుండా చెప్పడం మర్చిపోయాను. 100 రూపీస్ బాండ్ పేపర్ కూడా మస్ట్. నెక్స్ట్ మహేంద్ర జైలో. ఇది 2015 మోడల్ మహేంద్ర జైలో D4 ఇది. దీనికి ట్యాక్స్ 2020లో అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది, అది కూడా మనమే కట్టుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీఆర్ రంగారెడ్డి. ఇది 1,30,000 సోల్డ్ అయింది. 1,30,000. మీటర్ రీడింగ్ కూడా 1,30,000. నెక్స్ట్ మారుతి ఈకో స్పోర్ట్. మారుతి ఈకో. ఇది 2013 మోడల్ పెట్రోల్ వెహికల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2,50,000 నుంచి 3 లక్షలు చెప్పారు. 2,50,000 నుంచి 3 లక్షలు చెప్పారు. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. 2013 మోడల్ మారుతి ఈకో. సో ఇంటీరియర్ చూడవచ్చు మీరు. ఏ వెహికల్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు, చూసి తీసుకోవాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మర్చిపోకుండా. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద స్క్రోల్ చేస్తాను నేను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య స్టార్ట్ చేసిన. సో షార్ట్స్ పెడుతున్నా విత్ ప్రైజెస్తోనా. సో చూడవచ్చు మీరు అక్కడ కూడా. నెక్స్ట్ లాట్ నెంబర్ 45. ఇది 2012 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్. ఇది దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇన్సూరెన్స్ ఈ ఇయర్ ఎండింగ్ దాకా ఉంది. ఆర్టీ వచ్చేసి మేడ్చల్. మీటర్ రీడింగ్ వచ్చేసి 3,25,000 తిరిగింది. 3,20,000 మీటర్ రీడింగ్. దీని ప్రైస్ వచ్చేసి 4 lakhs to 4.5 lakhs. 4 లక్షల నుంచి 4,50,000 చెప్పారు. 2012 ఇన్నోవా 2.5G వర్షన్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్నీ అప్డేట్లో ఉన్నాయి. అండ్ చలాన్లు ఏమన్నా ఉన్నా మనమే కట్టుకోవాలి, చెప్పాను కదా. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 49. 2006 ఇది. 2006 ఇన్నోవా. దీనికి 2018లోనే ట్యాక్స్ అయిపోయింది. 18, 19, 20 4 సంవత్సరాల ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో ఆ ట్యాక్స్ కూడా మనమే కట్టుకోవాలి. అది ఎంత ఉంటుందో ఇక ఆ ట్యాక్సీ ప్లేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇది గుంటూరు ఏపీ బండి ఇది. కాకపోతే అప్పుడు తెలంగాణ రాలే కాబట్టి తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు. 2 lakhs to 2.5 lakhs. నెక్స్ట్ ఇది లేదు. నెక్స్ట్ మహేంద్ర XUV 500. 2013 మోడల్ ఇది. నేను ఫస్ట్ 2015-16 ఉంటుంది అనుకున్నా. అంటే చూడడానికి అంత మంచిగా ఉంది. ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ లేదు, చూడడానికి మస్తు ఉంది కార్ అయితే. 2013 మోడల్. నేను 15 అనుకున్నా కానీ 2013 మోడల్ XUV 500. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 5 lakhs to 5,50,000 చెప్పారు. 5 లక్షల నుంచి 5,50,000 చెప్పారు. 2013 మోడల్. కాకపోతే ముందు కొంచెం బంపర్ టచ్అప్ అయినట్టు అనిపించింది అంతే. ఇంకా మిగతాదంతా నాకైతే చూడడానికి మంచి అనిపించింది. ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి తెలియదు కానీ వెహికల్ అయితే చూడ్డానికి ఇంటీరియర్ సూపర్ ఉండే.
నేను ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. సో ఈ అన్న వాళ్ళే కాకినాడ నుంచి వచ్చిర్రు ఆ ఎస్ క్రాస్ కోసం. ఏదో వెహికల్ అయితే తీసుకున్నారు. నేను ఖచ్చితంగా ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఆ వీడియోలో ఉందనుకుంటా, వీడియోలో రికార్డ్ చేసిన. ఇంటీరియర్ చూడండి, 2013 టచ్ స్క్రీన్, సీట్లు, ఇంటీరియర్ చూడండి. 2013 మోడల్. 5,00,000 to 5,50,000 చెప్పారు. చూసిరా, అట్లా పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు మనం. ఆ రబ్బర్ తీసి యాక్సిడెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా అని టైం దొరుకుతలేదు. నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు ఏమేమి పాయింట్స్ చెక్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అయితే ఈ మంత్ ఎండింగ్లో ట్రై చేస్తా. నెక్స్ట్ లాట్ నెంబర్ 51 2008 చెర్వ్లెట్ తవేరా నియో. ఇది దీనికి ట్యాక్స్ 2024 దాకా ఉంది. ఇంకో 2 years ట్యాక్స్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఇన్సూరెన్స్ ఈ ఇయర్ ఎండింగ్ దాకా ఉంది, డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ 1,00,000 నుంచి 1,50,000 చెప్పారు. సో ఇప్పుడు వెహికల్ ఆక్షన్ టైంలో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి నేను చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతా చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ ఉండదు, కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో. Okay, hold.